మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం, అది నా సంగీతం. వేదం పునీతం, నాదం అనంతం. ఎవరు వాడిన సరిగమ బదని సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను. ఇదేంటో తెలుసా? మా అమ్మ జ్ఞాపకంగా మిగిలింది ఇది ఒకటే. అన్నట్టు నా గురించి నేను చెప్పుకోలేదు కదా. నా పేరు గుణ. నేను మూగవాడిని. వెనకతలు కనిపిస్తుందే, అదే నా ఇల్లు. ఇల్లు లేని కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు. ఇదే నేను పనిచేస్తున్న హోటల్. నా నెల జీతం 6,000. నాకు వచ్చిన పోను మిగిలేవి 4,000. ఆ 4,000ని సంపాదించుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. మాస్టర్ ప్లేట్ ఇడ్లీ. మాస్టర్ ఏంటి మాస్టర్ ఎంత లేటు? కస్టమర్ కూర్చొని ఎంతసేపు అవుతుందిరా? లే, ఇకపై ఇదే నీ స్థానం. ఇక్కడ కూర్చొని భోంచేయాలి. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఇండియన్ రైల్వే సెలెక్ట్. అరే మామ, నాకు జాబ్ వచ్చిందిరా.
జాబా? మీలాంటి కుల తక్కువ కొడుకులకి ఎక్కడైనా జాబ్ వస్తుందిరా. ఏంట్రా మయ్యా అంత మాట ఎన్నిసావు? అలా ఒకరోజు రాత్రి నాకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడే నాకు 8 ఏళ్ళ స్నేహితుడు పరిచయం. ఏంట్రా ఈ జ్వరం? చూడు బాబు, ఇది చిన్న వైరల్ ఫీవరే, పెద్ద వైరస్ అయితే ఏం కాదు. 3 రోజులు కోర్స్ ఇస్తాను, అది వాడుకు సరిపోతుంది. కంగారేం పడద్దు. బాబు 3 రోజులకి మంచి మెడిసిన్ కోర్స్ రాస్తాను, ఆ వాడుకో తగ్గిపోద్ది. కంగారు ఏం పడద్దు. హాట్ వాటర్ కొంచెం ఎక్కువ తీసుకో. ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు, టెన్షన్ ఏం పడద్దు. టెస్ట్లన్నీ నార్మల్ గా ఉన్నాయి. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుని వచ్చి, సరేనా? నా పేరా విభవ్. చెప్పరా. ఇంట్లో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను రా. అయితే నేనేం చేయాలి? ప్లీజ్ ఎక్కడైనా రూమ్ ఉంటే చూడవా? ఆహా, ఓకే. అయితే సిటీ అవుట్స్కట్స్లో ఒక రూమ్ ఉంది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు మూగోడు. వాడితో నీకేం ప్రాబ్లం లేకపోతే వాడితో నువ్వు ఉండొచ్చు, సరేనా? అబ్బాయినా పర్లేదురా. రే, ఇంకొన్ని రోజుల్లో నా ఫ్రెండ్ వస్తున్నాడు. వాడితో ఎక్కువ తక్కువ ఏం చేయకు, జాగ్రత్త. ఎరా పని చేయవా? గమ్ముకుండిపోయి దిక్కులు చూస్తాను, చేస్తాను పెట్టి. చేసిన పని చేసి నంగనాశలా ఆశలేస్తాను ఏమిట్రా?
రే, ఇంకొన్ని రోజుల్లో నా ఫ్రెండ్ వస్తున్నాడు. వాడితో ఎక్కువ తక్కువ ఏం చేయకు, జాగ్రత్త. రే వీడియో లోపల నన్ను ఎందుకు రాణించావు? నా డబ్బులతో పెట్టరా వీడియో. చెత్త నా కొడుకు. చెత్త నా కొడుక, నిన్ను నమ్మి వాడిని రూమ్లో పెడితే నువ్వు ఎలాంటి పనులు చేస్తావరా? అసలు ఏం చేశారా వీడు? అసలు నువ్వు చెప్పాను నేను రూమ్లో వచ్చాను. నిన్ను ఇకపై నీ రూమ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా అమ్మ మీద ఒట్టేస్తున్నావు? అయినా నీకెక్కడుందిరా అమ్మ? అమ్మున్నా నా అన్నలు ఎంతమందో. అయినా దొంగతనంగా విచారాలు చేసిన నీలాంటి వాళ్ళకి దొంగ బుద్ధులు కాకపోతే మంచి బుద్ధులు వస్తాయిరా. సరే ఇక వదిలే, నేను చూసుకుంటా. సారీరా, వచ్చిన రోజు ఇలా అయినందుకు. సరేలేరా, నేను చూసుకుంటా, వెళ్ళు. సరేరా, జాగ్రత్త. ఏరా అలా ఉన్నావు? ఏమైంది నువ్వు ఏడుస్తున్నావు? చెప్పరా, ఏమైంది చెప్పరా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పరా బాబు. అయ్యో, డబ్బులు నా జోబులోనే ఉన్నాయి. చూసుకోకుండా అనవసరంగా వాడితో కొట్టించేసానే. రే అసలు లోపలికి రా, రమ్మంటుంటే. సారీ, చూసుకోలేదురా, తిట్టేసాను అనవసరంగా. రే సార్ లోపలికి రారా.
ఇదేనికిరా ఎందుకు తెచ్చావు? ఓ మీ అమ్మ బుద్ధిగానా? సరేలే, దీన్ని కూడా చూసుకుంటాలే. ఆ ఒక్కరోజు ఆ సంఘటన మా ఇద్దరిని స్నేహితులను చేసింది. థ్యాంక్స్ రా. నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను ఎలానే ఉండిపోయేవాడినేమో. నువ్వు నేను ఎలానే కలిసి ఉన్నాంగా, లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. ఊరిని నేను ఇప్పుడు చెప్పింది ఏది పిల్లదా నిన్ను. రే రాబే రారా. సరే పిల్లలు దిగుతావేంట్రా? నువ్వెక్కు. ఎక్కడుంది? వీడి దగ్గర ఉందా? వీడెందుకు తీసాడు? మూగిన కొడక ఇటు ఫోన్ పోయాక నుంచి. అయినా ఎందుకు చెప్పండి, నీకు వేరే వాళ్ళ పర్సనల్ వస్తే ముట్టుకోద్దని. అసలు ఎవరు నువ్వు? నీతో నాకు స్నేహం ఏంట్రా? 2-3 మాత్రం స్నేహితులు అయిపోతామా? పోరా ఇక్కడి నుంచి పోరా. ఎందుకన్నా నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇక్కడ ఇది చేయించే పుచ్చి నాది, నేను చూసుకుంటా అన్నా. రే అందరూ వినండి, అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. మనలో ఎవడు తక్కువ కులం నా కొడుకున్నాడో వాడిని చంపి పెద్ద కార్యం చేసేమన్నాడు.
ఏరా గుణ కోసం. నీకు తగలాలి. లైఫ్ లాంగ్ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ రా. కాదు, ఒకటి హర్ష, రెండు నువ్వు. అది ఇంకా దొరకను. వాడికి 100 సార్లు చెప్పాను రా, ఏనరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా నీ సమస్య? నువ్వు మాట్లాడతావా? అసలు ఆ రోజు ఎందుకురా ఆ పిల్లని చంపావు? చెప్పరా, చెప్పు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవునరా, నేను మాట్లాడతా. అభం శుభం తెలియని ఓ పసివాడిని చంపేశారు కదరా. ఏం చేశాడు రా వాడు? వాడిని ఎందుకురా చంపాలనుకున్నారు? చెప్పరా, చెప్పు. ఎందుకురా వచ్చావు? గుణ కోసం. గుణ కోసమా? దేనికి? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నయ్య. ఎవరు అమ్మేది? అరకు. ట్రైబల్సా? అవునన్నయ్య.
అంటే కులం కోసం చిన్నపిల్లని చంపేస్తారా? తప్పురా, తప్పు. ఇవన్నీ ఓకే, కానీ ఆ ఇంటర్ డిగ్రీ విద్యార్థులు గొడవేంట్రా? వాళ్ళకేంట్రా సంబంధం? అసలు వాళ్ళని ఎందుకు ప్లాన్ చేసి చంపాలనుకున్నావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్తాను. ఇలా కులం తక్కువ కొడుకులకి అవకాశాలు ఎక్కువే, ఉద్యోగాలు ఎక్కువే. అరే మామ, నేను ఒకటికి ఎంత మాట వస్తే అంత మాట ఎన్నేస్తున్నావురా? అయినా మీలాంటి కులం తక్కువ కొడుకులకి అన్నంలో తప్పేముందిరా? తప్పేరా? తప్పు నీది కాదురా, మీలాంటి కులం తక్కువ కొడుకులతో ఫ్రెండ్షిప్ చేసే నాది. తక్కువ కులం వాడితో స్నేహం చేస్తే చాలా ఎక్కువ చేస్తున్నాడు అండి. నేనేం చేశాను రా? స్టార్ట్ చేసిన నువ్వు నేనా? ఆడు నేను ఫ్రెండ్స్ అన్న, కలిసి చేద్దాం కలిసి తిరిగాం. ఆడికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు. తక్కువ కులం వల్లే కదా. వాడు చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది. ఏదిరా కరెక్ట్? బ్యాడ్ హ్యాబిట్లు అలవాటు చదువు మానేస్తే ఉద్యోగం ఎలా వస్తుందిరా? ఎలా చెప్తావు అర్థం కావట్లేదు. అది సరేరా, నేను కూడా దిగు కులం చెందినవాడిని. నీతో ఆడాను, పాడాను, తిరిగాను. అయినా నా వల్ల నీకు నష్టం ఏం జరిగిందా? లేదు. అయినా ఎందుకురా కులం చేస్తున్నావు? చెప్పరా, చెప్పు. ఊరిని ఇంకా వెళ్ళలేదా? పెద్దవాళ్ళకి అవకాశం లేదు, మాలో మాకు హక్కులు. ఈ మాట బాగా చదివాడంటే బాగుండేదిరా, కానీ డిగ్రీ 3 సార్లు రాసి ఫెయిల్ అయిన ఇలాంటి చెప్పినందుకే కొద్దిగా నవ్వు వస్తుంది. అయినా ఈ కులం గజ్జి రుద్ది వాళ్ళకి గొడవలు నేర్పించి ఎవరికి అధ్యక్షుడిగా అయ్యి వాళ్ళ హత్యలు నేర్పించావు. ఇది కరెక్టేనా? నీ గుండె మీద చెప్పు, చెప్పరా, చెప్పు. కనిపించే మనుషుల కన్నా కనపడని కులాలే మీకు గొప్ప అయిపోయారు. నువ్వు రెండోసారి హత్యాలని చేయాలనుకున్నావు, కానీ దాన్ని ఆపేశావు. నేను చెప్పింది జాగ్రత్తగా విను. నేను ఒక మర్డర్ చేసి నిర్మానుషమైన చోట్ల ఉన్నాను. ఎవరికి తెలియదు. ఈ హత్య ఎలాగైనా జరగాలి. ఎందుకన్నా నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇక్కడ ఎక్స్చేంజ్ కూర్చి నాది, నేను చూసుకుంటా అన్నా. చెప్పింది జాగ్రత్త విను. ఇక్కడ మర్ర జరగబోతుంది. దీన్ని ఎలా అయినా ఆపాలి. నీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా, వచ్చేయి.
అందరూ వినండి, అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. మనలో ఎవడు తక్కువ కులం నా కొడుకున్నాడో వాడిని చంపి పెద్దకారం చేసామన్నాడు. అన్నా అక్క పద. ఏరా పిలిచావు? వీడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వీడు కూడా తక్కువ కులం వాడే. సరే పద. అలా జరుగుతున్న సమయంలో నన్ను ఒకడు చంపాలని చూశాడు. అనుకోకుండా నన్ను ఒకడు కాపాడ్డాడు. ఆడెవడో తెలుసా? ఎవడైతే నేను ఇక్కడ తీసుకొచ్చి నా శత్రువుగా వేసేసాడో వాడే నా మిత్రుడు. మా ఇద్దరికి ఇది మిషన్. నీలా కులం కులం అని చచ్చే వాళ్ళని, చంపే వాళ్ళని మార్చే మిషన్. నువ్వు ఆ రోజు ఫోన్ చేసి మామ నేను ఒక్కరోజు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాను, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, వేరే ఇంట్లో ఉంటాను అనగానే నేను ఇక్కడ తీసుకొచ్చాడు. వాడిని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు సరిపోయింది. వాడి గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఎందుకంటే నువ్వు నాతో స్నేహం చేశావు. కానీ నువ్వు ఎప్పుడైతే మటర్ ప్లాన్ చేసావో అప్పుడే నీ గురించి తెలిసిపోయింది. నేనేమో మూగోడ్లాగా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అని పాటలు పడుకుంటూ కూర్చుంటాను అనుకున్నావా? ఎవరో తెలుసా? గుణ, హర్ష. వీడి రోడ్డు మీద పిచ్చోళ్ళ ఉన్నాడు, వీడితో స్నేహం చేద్దాం, ఎలా అయినా హత్య చేసేద్దాం, తక్కువ కులాన్ని అంచేద్దాం అనుకున్నావు. కానీ అది నీ వల్ల జరగదు. ఎందుకంటే మనుషులంతా ఒక్కటే, మనుషులందరితో ఒకటే కులం, మనుషులం. నన్ను చూడగానే నీకు రూపంలో కనిపించాను కదా. వాన 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 నీలాకాశంలోన కొడక, నిన్ను వదిలిపెట్టను. నీలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టను. ఖబర్దార్. అసలు మిమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరు? ఈ కులహత్యలేంటి? ఒక మనిషిని మనిషి చంపుకున్న కక్షలేంటి? చెప్పు. కులం కులం అని మనల్ని మనం ఇలా వేరు చేసుకోవడం వల్లనే మనల్ని 300 సంవత్సరాలు మొఘలాయులు పాలించారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఇంకొకసారి కులం పేరు చెప్పి మనల్ని మనం వేరు చేసుకుని వేరే వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయే ముందే మనం మేలుకుందాం, ఐక్యతగా ఉందాం, స్వతంత్రంగా బ్రతుకుదాం. జై హింద్.